సర్వాధికారి మీరు ప్రభువా, లోకనాయకుడు, లోకరక్షకుడు, జగత్పునాది వేసిన దేవుడు మీరు తండ్రి. ఈ రోజుల్లో, ఈ కఠినమైన రోజుల్లో ప్రభువా, ప్రపంచమంతా మహమ్మారితోని అల్లాడిపోయే ఈ రోజుల్లో ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధానంలో సమర్పించుకుంటున్నాము. Lord, we need you much more than any other time now. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి ఆశీర్వదించి దీవించాలని, ప్రతి ఒక్కళ్ళని మీ కాపుదలలో అప్పగిస్తూ ప్రభువా, వాళ్ళకి ఆయురారోగ్యం ఇచ్చి వాళ్ళని నిండుగా ఆశీర్వదించాలని కోరుతూ, జరగబోయే ఈ ప్రార్థనని మీరు వేరట్లో ఆశీర్వదించి తండ్రి, వాక్యం మాట్లాడినప్పుడు కానీ అది మీ వాక్యంగా ప్రభువా, మీ మాటలుగా వచ్చునుగాక. లెట్ ఇట్ కమ్ యాజ్ యువర్ పవర్ఫుల్ వర్డ్, ఓ లార్డ్. వెన్ ద వర్డ్ ఇస్ స్పోకెన్, let there be mighty anointment pouring out on all in the family now. We pray for all the families in the family of Christ, O Lord. And we submit ourselves in humility, in submission. Lord, we return to you in repentance and return to us, O Lord. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగేతమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళేదమా. హల్లెలూయా, జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా, జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళేదమా. తన తోటలో పని చేయన్, తన పిలుపును మనకిచ్చెను. వినయముతో లోబడెదం, విడువక పని చేయుదము. తన తోటలో పని చేయన్, తన పిలుపును మనకిచ్చెను. వినయముతో లోబడెదం, విడువక పని చేయుదము. హల్లెలూయా, జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా, జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆశతో వెళ్ళేదమా. తన పనికై మీనాలని విరివిగా కొంతైనా చూపెదమా. తన పనికై మీనాలను విరివిగను వాడెదమా. కొంచెములో నమ్మకము కొంతైనా చూపెదమా. హల్లెలూయా, జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా, జయ స్తోత్రం,
ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగిదమా. ప్రభు మనస్సును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. ప్రభు రాకడ సామీప్యం, ప్రభు పనికై త్వరపడుదా. మన భేదములను మరచి ఐక్యతతో సాగెదము. ప్రభు రాకడ సామీప్యం, ప్రభు పనికై త్వరపడుదా. మన భేదములను మరచి ఐక్యతతో సాగెదము. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా. ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. Thank you. The day's moderator, Brother Emmanuel Irla from Hyderabad has joined. So, Annagaru, ఈ సమయము మీకు ఇవ్వడం జరుగుతుంది. I invite all the members of the TFC to the day. Really how amazing it is. 246 days అట్లా కంటిన్యూస్ గా ఒక ప్రోగ్రామ్ నడిపించడం అంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం కూడా చాలా కష్టం. కానీ మరి ఆ విధంగా రెగ్యులర్ గా అటెండ్ అవుతున్న వారందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ, మరి మనకు సమయం కొంచెం ఎక్కువ అయిపోయింది కనుక మరి ఈ రోజు హోస్ట్ ఇన్ ఫ్యామిలీగా ఉన్నటువంటి రెవరెండ్ వి ప్రతాప్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. మనం దేవుని యొక్క వాక్యాన్ని దైవ సేవకుని ద్వారా మనం విందాం. I request Reverend V. Pratap Gar to take over, please. Thank you, brother. PFC global team అంతా ఫ్యామిలీ అంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఎన్నో దినముల నుండి మీరు ఈ ప్రార్థన యోధులుగా, కుటుంబాలుగా, ఒక ఫ్యామిలీ ఫెలోషిప్ గా నేను నెంబర్ చూసాను. నియర్లీ 247-250 దాకా ఉన్నారు మెంబర్స్. అండ్ ఫ్యామిలీస్ జాయినింగ్, ఇట్స్ మోర్ దెన్ 1000 పీపుల్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు. ఎంతో ఆశీర్వాదకరమని తలస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితిలో సంఘంగా కూడుకొనటువంటి నేటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నటువంటి ప్రచార మాధ్యమాన్ని, మీడియాను వాడుకొని ఆధ్యాత్మికంగా బలపడటానికి రోజుకొక దైవజనుని చేత ఆత్మీయ ఆహారాన్ని పొందుకొనుచు విశ్వాసములో ముందు కొనసాగుతున్నటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ, ఆత్మీయంగా మీరెంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారని తలస్తూ నేటి ధ్యానంలోనికి వెళదాం. తరలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కోరుకుందాం. నేటి ధ్యానాంశము విశ్వాసపు లోతుల్లోనికి వెళ్ళుట. విశ్వాసపు లోతుల్లోనికి వెళ్ళుట. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఫ్యామిలీతో కలిసి నేటి దినమున వాక్యమును ధ్యానించడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. ప్రస్తుత పరిస్థితులు నాయన, అననుకూల పరిస్థితులను కూడా ప్రభువా ఏదో ఒక విధంగా, ఏదో ఒక సాధనాన్ని వాడుకొని నీ వాక్య పరిచయలో విశ్వాసములో ముందు కొనసాగడానికి మీరు ఇచ్చి ప్రభా ఆలోచన ఇచ్చినటువంటి ప్రభా ఎందరైతే ఈ ఆలోచనతో ముందు కొనసాగుతూ దీన్ని ఏర్పరిచారో వారందరిని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యపు ప్రభు లోతుల్లోనికి వెళ్ళటానికి నేను దినమున మేము ఏర్పరచుకున్నటువంటి ప్రభు ఏర్పాటు చేసుకున్న అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికి దయచేయండి ప్రభువా. ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారితో మీరు ఉండండి. టెక్నికల్ ప్రభ సిగ్నల్స్ లేకుండా ప్రభ ఆశపడుతున్నటువంటి వారితో కూడా మీరు ఉండండి. అన్నిటిని అనుకూలపరిచి ఈ వాక్య నడిపింపును ప్రభ నాకు విరుచున్నాను బిడ్డలకు దయచేసి తద్వారా నాయన నేటి పరిస్థితుల్లో మా విశ్వాసపు లోతుల్లోనికి మేము ఏ విధంగా ముందు కొనసాగాలో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును, జ్ఞానమును మా అందరికి అనుగ్రహించమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున నేను సహోదరుడు ఎడ్వర్డ్ గారికి ఫోన్ చేసి ఈ మాటను తెలియజేశారు. ఈ సాయంకాలం వాక్యం చెప్పాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యానంలోకి వెళ్ళడం సమయ భావాన్ని బట్టి లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాలను నేడు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. నా పేరు రెవరెండ్ ప్రతాప్, రెవరెండ్ వాసమల్ల ప్రతాప్, సిఎస్ఐ డోర్నకల్ డైస్ లో పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఖమ్మంలో సెయింట్ మేరీస్ చర్చిలో అసిస్టెంట్ పాస్టర్ గా పనిచేస్తూ ఉన్నాను. మీ అందరితో కలిసి ఈ వాక్య ధ్యానంలో ఉండటం నాకు ఆశీర్వాదకరం. దీనికి పాస్టర్ గా రాకముందు నేను యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాలో వరంగల్ యూ స్టూడెంట్ గా ఉండేవాడిని. స్టూడెంట్ మినిస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. తర్వాత వరంగల్ యూలో ఉండగా ప్రభు నన్ను బలంగా ప్రభు సేవ పిలిచాడు. ఆ తర్వాత సంఘ పరిచయలో వాడబడుతున్నాను. 2007లో నేను పీజీ చదువుతున్న సమయంలో ప్రభుకి సమర్పించుకున్నాను. కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న డేస్ లో ప్రభు నన్ను పిలిచాడు. సేవకు వచ్చి ప్రభు పరిచయ సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. మీ అందరినీ ప్రభు నామములు ఈ విధంగా కలుసుకొచ్చు వాక్య ధ్యానంలోకి వెళదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలను మనం గమనించినట్లయితే విశ్వాసపు లోతులోనికి వెళ్ళుట అనేటువంటి మాటలు ఈ వాక్యం ఏ విధంగా మనతో మాట్లాడుతుందో మనం గమనిద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో జరుగుతున్నటువంటి సంఘటన మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యుల్లో సీమోను పేతురుతో జరుగుతున్నటువంటి సంభాషణను మనం ఇక్కడ గమనించవచ్చు. వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏ ప్రాంతంలో జరిగిందంటే గెన్నెసరేతు సరస్సు తీరమున జరిగింది. ఈ సంఘటన యేసు క్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో భాగంగా గెన్నెసరేతు సరస్సు తీరమున ఉన్నప్పుడు ప్రభు సీమోను పేతురుదైనటువంటి ధోరణిని అడుగుతున్నారు. వాస్తవంగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏమంటే రాత్రంతా కూడా వారు చేపలు పట్టారు. జాలర్లు రాత్రి ప్రయాసపడ్డారు, కానీ చేపలు ఏమి దొరకలేదు. ఎంతో వేదనతో వారు ఏం చేస్తున్నారంటే లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు గమనించండి, బైబిల్ దగ్గర పెట్టుకొని సరస్సు తీరాన 2 ధోనులు ఉన్నాయి. జాలర్లు తమ యొక్క వలలో వాటి నుండి దిగి వలలు కడుక్కుంటున్నారు. వాస్తవంగా వారి మనసు ఎలా ఉంటుందంటే జాలర్ల జీవితాలు ఏ రోజు చేపలు ఆ రోజు పట్టుకోవటమే. ఎప్పుడు వెళ్తే తీసుకుని వచ్చినటువంటి చేపలే వారి జీవనోపాధి. అటువంటి జీవనోపాధి ఉన్నటువంటి జాలర్ల ఆ జీవితాల్లో ఆ దినమున చాలా దుఃఖకరంగా ఉన్నది. ఎందుకనగా వారు వెళ్ళారు, చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు. వారు చేపలు పట్టడంలో నేర్పరులు, స్కిల్ ఇన్ ఫిషింగ్, మంచి చేపలు పట్టడంలో నైపుణ్యత కలిగినటువంటి జాలర్లు వీళ్ళు ఫిషర్మెన్. అయితే చేపలు దొరకకపోగా వారు వలలు బాగు చేసుకుంటున్నారు. ఇంటికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా దినభోజనం సంపాదించుకోవాలి, చాలా కష్టంగా ఉన్నది. అయినప్పటికీ ప్రభు వారిని ఏమడుగుతుందంటే సీమోనుదైనటువంటి ధోనిని అడుగుతున్నారు. సీమోను పేతురు ధోనిను, నీ ధోనే నాకు కావాలి. వారి మనసులు ఎంతగా బాధలు ఉన్నాయంటే రాత్రంతా శ్రమ పడ్డారు. చాలా సార్లు మనం 1 గంట శ్రమ పడ్డ పనికే వేస్ట్ అయితే అయ్యో నేను పడ్డ శ్రమ వేస్ట్ అయింది అనుకుంటాం. 1 రోజు పని. మరి వీరు రాత్రి అంతా ప్రయాసపడ్డారు. వీరి కొరకు కాదు, వీరి కుటుంబం కొరకు, చేపల కొరకు ప్రయాసపడ్డారు. కానీ ఏం దొరకలేదు. చాలా వాస్తవంగా వారు ఎంతో నిరాశతో, ఎంతో నిస్పృహతో ఉన్నారు.
కానీ ప్రభు అడుగుతున్నాడు, సీమోనుదైనటువంటి ధోరణే కావాలంటున్నాడు. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఈ లోకంలో అందరికి ఎవరు కావాలంటే సంతోషంగా ఉన్నోడు కావాలి, డబ్బులు ఉన్నోడు కావాలి, ఐశ్వర్యవంతుడుగా ఉన్నోడుగా కావాలి, మంచిగా కనబడేవాడు కావాలి. కానీ ప్రభు అడుగుతుంది ఎవరి ధోని అంటే, పాపం మీరెంత నిరాశతో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు, బాధతో ఉన్నారు. కానీ ప్రభు అడుగుతున్నాడు, నీ ధోని నాకు కావాలి. మంచి జీవితాన్ని, ఐశ్వర్యవంతుణ్ణి, నాకేం కొదువు లేదు, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా గొప్పవాడిని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ చిన్న సంఘటన చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పడలేదు, ఆ నాసు అవి పడినటువంటి వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అడుగుతున్నాడు, నీ ధోని నాకు కావాలి. నీవు నిరాశలో ఉన్నప్పుడు, నీవు నిస్పృహలో ఉన్నప్పుడు, నీవు కృంగినప్పుడు, నీవు కృషించినప్పుడు ప్రభు అడుగుతున్నాడు. గాడ్ వాంట్స్ యువర్ లైఫ్. ప్రభు సీమోనుదైనటువంటి ధోనిని అడిగాడు. లోకానికి ప్రభువుకున్న వ్యత్యాసం ఇదే. లోకము నీవు మంచి స్థితిలో ఉన్నప్పుడు, లోకము నీవు అందరికి ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, లోకము నీవు చాలా గొప్పగా మంచి స్థితిలో ఉన్నప్పుడు నీవు అందరికి కావాలి. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరికి గుర్తొస్తాం, బంధువులు అందరికి అప్పుడే గుర్తొస్తాం. బ్రదర్ ఈ మధ్య మీరు గుర్తొచ్చారు, బాబాయ్ తమ్ముడు ఈ మధ్య మీరు గుర్తొచ్చారు. ఎందుకు? మంచిగా ఉన్నాం, ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాం, పెట్టగలిగే స్థితిలో ఉన్నాం, అందరికి గుర్తొస్తాం, అందరికి బంధువులను. ఒకవేళ చెయ్యి రివర్స్ అయ్యి పరిస్థితులు తేడా వస్తాయి, ఎవరు ఫోన్ ఎత్తారు, ఎవరు స్పందిస్తారు, ఎవరికి అవసరం లేదు. నేను ప్రభు సీమోనుదైనటువంటి ధోని అడుగుతున్న సమయంలో సీమోను యొక్క హృదయము, జాలర్ల హృదయాలు ఎంతో వేదనకరంగా ఉన్నాయి, నిరాశతో ఉన్నాయి, నిస్పృహతో ఉన్నాయి. కానీ ప్రభు అడుగుతున్నాడు, నీ ధోని నాకు కావాలి. ఈరోజు ప్రభు అడుగుతున్నటువంటి మన ధోనులు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామా? ప్రభు అడిగాడు ధోని దేని కొరకు తెలుసా? ప్రభు ఆ ధోనిలో ప్రవేశించడానికి, ప్రభు ఆ ధోనిలో కూర్చుండటానికి. ఈరోజు ప్రభు మన అడుగుతున్నాడు, నీ ధోని నాకు కావాలి. వాస్తవంగా ఈ ధోనిలు ఏమిటి అంటే, వలలు, ధోనిలు వారి జీవనోపాధి. దట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్. వితౌట్ ద బోట్స్ దే కాంట్ సర్వైవ్. ఆ వలలను ధోనిలో వేసుకొని తీసుకొని వచ్చేటువంటి జీవితాలు, ఏ రోజు ఆ రోజు చేపలు పట్టుకోవటం, ఆ ధోనిలో వేసుకొని తిరిగి వచ్చేటువంటి జీవితము. జీసస్ వాంట్స్ దేర్ లైవ్లీహుడ్. వారి యొక్క ధోనిని ప్రభు అడిగాడు. చాలాసార్లు మనము మన ప్రభు అడిగినప్పుడు సందేహిస్తాం. శ్రమ వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభు నిన్ను రమ్మని పిలిచినప్పుడు మనం కష్టపడాలి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలని ఆశపడుతున్నాను. నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వారు రావూరి రంగయ్య, లక్ష్మయ్య అని ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు. వీరు ఇరువురు నెల్లూరుకు చెందినటువంటి వీరు రావూరి రంగయ్య, లక్ష్మయ్య. వీరిద్దరు అన్నదమ్ములు. తల్లిదండ్రులు చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు. ఇరువురు వీరు సితార చేత పుచ్చుకొని పాటలు పాడుతూ, జోలె వేసుకొని ఊరు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉండేవారు. ఈ రావూరి రంగయ్య పెద్దవాడు, లక్ష్మయ్య చిన్నవాడు. ఈ లక్ష్మయ్య జోలె వేసుకొని అక్కడక్కడ ఈ వాళ్ళకి పంచగలు అవి చెప్తూ పాటలు పాడుతూ సితార వాయించుకుంటూ తిరిగేవాడు. లక్ష్మయ్య జీవితం అలా ఉంది. లక్ష్మయ్య చిన్నోడు, రంగయ్య పెద్దవాడు. ఈ ఇద్దరి జీవితాలు ఇలా వీడు జోలె వేసుకొని వెళ్ళటం, పాటలు పాడుతూ ఆ సితారతో ప్రజలకు లోకపరమైన మాటలు చెప్తూ తమ జీవనోపాధి గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనొక దినమున అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ తమ్ముడైనటువంటి లక్ష్మయ్యకు కనపడ్డారు. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ లక్ష్మయ్యను పట్టుకొని, బాబు ఇగో క్రీస్తు ఇటువంటి వాడని క్రీస్తు బోధనలు లక్ష్మయ్యకు బోధించినప్పుడు లక్ష్మయ్య ప్రభువుని ఎదిగాడు, జోలని విడిచిపెట్టాడు, ప్రభువుని పట్టుకున్నాడు. నా జీవితంలో నాకు రక్షణ ఇచ్చే యేసయ్య నాకు కావాలనుకుని ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ ద్వారా రక్షింపబడ్డటువంటి రావూరి లక్ష్మయ్య జోలని విడిచిపెట్టాడు, బైబిల్ను చేతపుచ్చుకొని సితారతో యేసయ్య పాటలు పాడటం మొదలు పెట్టాడు. చక్కటి స్వరం కలిగినటువంటి వాడు లక్ష్మయ్య. అయితే ఎప్పుడైతే జోలని విడిచిపెట్టాడో జీవనోపాధి పోయింది. అన్నకు కోపం వచ్చింది. అన్న పేరు రంగయ్య.
రావూరి రంగయ్య కోపం వచ్చి, నీవు రోజు చక్కగా స్వరంతో పాటలు పాడుతూ సితారతో జోలె పట్టుకొని పోయి జోలె నిండా భోజనం చేసుకొని వచ్చే నీవు ఈ రోజు జీవనోపాధి మొత్తం పోయింది. నువ్వు ఎవరో దేవుడిని నువ్వు నమ్ముకుంటావా? ఆ యేసయ్య ఎవడు వారి దేవుడు అని చెప్పేసి చింత పరికలు తీసుకొని బాగా బాధాడు. రావూరి రంగయ్య తన తమ్ముడైనటువంటి లక్ష్మయ్యన తమ్ముడని కూడా చూడకుండా చింత పరికలతో బాగా బాధాడు. బాధినప్పుడు తమ్ముడు ఈ విధంగా పాడాడట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉన్నది 162, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు అని పాట పాడాడట. అన్నా యేసయ్యకు మించిన రక్షకుడు లేడు. ఒకవేళ ఇప్పుడు భోజనం ఇప్పుడు జీవనోపాధి లేకపోతే మనమేం చచ్చిపోము, కానీ యేసయ్యను మనం ఎరగాలన్నప్పుడు అన్న బాగా కొట్టాడు. ఆయనను తమ్ముళ్ళలో ఉన్నటువంటి భక్తిని చూశాడు, తమ్ముళ్ళలో వచ్చినటువంటి మార్పును చూశాడు. ఇంచుమించుగా సంవత్సరములో అన్నైనటువంటి రావూరి రంగయ్య యేసయ్య ప్రేమను తెలుసుకోగలిగాడు. తమ్ముడిలో ఎంత మంచి సుగుణాలు, తమ్ముళ్ళు ఇంతగా సహించే, ఇంతగా ప్రేమించే మంచి మనసు రావటానికి కారణము ఆ యేసయ్య అని తెలుసుకున్నటువంటి రావూరి రంగయ్య 165వ కీర్తన రాశాడు. ఈలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా, నన్ను నీచుడని. ఆ పాట 165వ కీర్తన ఎంత చక్కగా రాశాడు. తమ్ముడి యొక్క ప్రేమను చూశాడు, యేసయ్యను కనుగొన్నాడు. సంవత్సరానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నటువంటి 165 ఈలాంటిదా యేసు ప్రేమ. అయితే ఈ రావూరి రంగయ్య లక్ష్మయ్య యేసయ్యను ఎరిగినందుకు వారి తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ బాబాయ్ పెనతండ్రి లక్ష్మీ నరసయ్య వీరిద్దరిని బాగా కొట్టి, మీరు క్రైస్తవ్యాన్ని తీసుకున్నందుకు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు నాకు కొడుకులు గారు, నీకు మాకు సంబంధం లేదని వెల్లడిస్తారు. అయితే కాలం ఎప్పుడు అలానే ఉండదు, పరిస్థితులు మారాయి. ఆ రావూరి లక్ష్మీ నరసయ్య అనగా రంగయ్యకు లక్ష్మయ్యకు బాబాయ్ అయినటువంటి పెనతండ్రి అయిన లక్ష్మీ నరసయ్య మంచాన బాధ. ఎవరు లేరు చూసేవారు, పట్టించుకునేవారు ఎవరు లేరు. ఆ సమయంలో వీరు యేసయ్య ప్రేమను మంచం మీద ఉన్నటువంటి తమ పెనతండ్రికి ఆ సేవలు చేశారు. వెళ్ళగొట్టాడు, కఠినుడైనటువంటి వారి బాబాయ్ వెళ్ళగొట్టాడు క్రీస్తుని అంగీకరించినందుకు. అయినను వారు యేసయ్య ప్రేమను మంచంలో పడినటువంటి లక్ష్మీ నరసయ్యకు చూపించినందుకు లక్ష్మీ నరసయ్య ఏమని రాశాడంటే, నీకన్నా నిక వేరే వేల్పులు లేరయ్యా. 351వ కీర్తన ఆంధ్ర క్రైస్తవులు, నీకంటే ఇలలో వేల్పులు లేరయ్యా, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము. వారి జీవిత అనుభవాలు. శ్రమలు వచ్చినప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనం ప్రభు కొరకు ఒక పాత్రగా వాడబడాలి, ప్రభు కొరకు ఒక సాధనముగా వాడబడాలి. జీసస్ వాంట్స్ బోత్ ఆఫ్ ద వెసల్ which he was using daily for his survival, for his livelihood. యేసు క్రీస్తు ప్రభువారు సీమోనుదైనటువంటి ధోరణి అడిగాడు, అయ్యా నీ ధోరణి నాకు కావాలి. ప్రభు అడుగుతున్నారు. మనందరికి తెలుసు, ఇదే లూకా సువార్త 9వ అధ్యాయంలో 57 నుంచి 62 వరకు చూస్తే ప్రభు ఆయా 3 వ్యక్తులు పిలిచాడు, నీవు నన్ను వెంబడించు. కానీ వారు ఆయా సాకులు చెప్తారు, ఆయా ఎక్స్క్యూజెస్ తో, ఆయా కారణాలతో, ఆయా సాకులతో ప్రభువుని వెంబడించడానికి వారు ఇష్టపడలేదు. తమ వారిని విడిచిపెట్టలేదు, తమకున్న వస్తువులను, తమకున్న విలువైన జీవితాన్ని విడిచిపెట్టడానికి వారు ఇష్టపడలేదు. ప్రభువుకు వారు పాత్రగా వాడబట్టడానికి ఇష్టపడలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోనుదైనటువంటి ధోనిను ప్రభు అడిగినప్పుడు సీమోను పేతురు వేరే మాట చెప్పలేదు, ప్రభుకి ఇచ్చాడు. ప్రభు అడిగాడు, ప్రభు అడిగిన ధోనిలో ప్రభు కూర్చున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, అడిగిన ధోనిలో ప్రభు కూర్చుంటున్నాడు. 3వ సంఘటన లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ప్రభు అడిగాడు, ప్రభు కూర్చున్నాడు, ఆ ధోనిలో నుండి ప్రభు బోధిస్తున్నాడు. ప్రభు నిన్ను అడుగుతున్నందుకు ఏదో సాధారణమైన వ్యక్తులుగా వాడుకోవడానికి కాదు, ఏదో పేరు కొరకు పిలవటానికి కాదు. చాలా మంది పేరు పెట్టుకుంటారు, అంతతో అయిపోతాయి. కానీ ప్రభు అడిగింది ఆయన వచ్చి ఆ ధోనిలో కూర్చుండటానికి, ఆ ధోనిని వాడుకొని ఆ ధోనిలో కూర్చుని ఇతరులకు సువార్తను
నడిపించడానికి, ఇతరులకు ఈ వాంట్స్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ టు ఆల్ పీపుల్, అందరికి స్వార్థను ప్రకటించి అందరినీ ప్రభు వైపునకు నడిపించడానికి, ప్రభు మన జీవితాలను అడగటానికి కారణము ప్రభు మనలో నివసించడానికి, మనలను స్వార్థకు పాత్రలుగా వాడటానికి, ఛానల్స్ ఆఫ్ గాస్పల్, స్వార్థకు సాధనాలుగా వాడటానికి ప్రభు మనకు పిలుస్తున్నాడు. ఈ విషయంలో వాస్తవంగా చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ బిట్వీన్ జీసస్ అండ్ పీటర్, సైమన్ పీటర్ అని మనం చూడవచ్చు. ఎందుకనగా శిష్యత్వములో లోతులకు వెళ్ళక ముందు ఆ తర్వాత మాట సీమోను పేతురు ప్రభుతో అంటాడు. ఆ మాటను మీకు తర్వాత గుర్తు చేస్తాను. ఇక్కడ సీమోను పేతురు ప్రభుని దోణి విషయములు ఇచ్చాడు. మనసులో అనుకుంటూ ఉండొచ్చు, నా పరిస్థితి ప్రభువు జరిగింది, ప్రభువుకు నా దోణి ఇచ్చాను, మరి నా పరిస్థితి ఏంటో, నా హృదయంలో ఉన్న వేదన ఏంటో ప్రభువుకు తెలియదా? ఒక విషయం ఇక్కడ గమనించండి, ప్రభువు సీమోనుదైన దోణిలో కూర్చున్నాడు, ఆ దోణిని ప్రభు పరిచర్యకు వాడుకున్నాడు. ప్రభువుకు తెలియదా ఆ దోణి దేని కొరకు వాడపడేది, ఆ దోణిలో తక్కువైనది ఏమిటి, వారికి ఉన్న కొరతలు ఏంటో ప్రభువుకు తెలియదా? ఈ సమయంలో ఒక మామూలు మనిషిగా అయ్యో ప్రభు కొరకు నేను వాడపడుతున్నా, ప్రభు కొరకు నా సమయాన్ని వెచ్చించాను, నాకేంటి ప్రయోజనం అని, నాకేంటి ఈ పరిస్థితుల్లో మనం తలెత్తే వారు ఉంటాం. నేటి పరిస్థితుల్లో, నేటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనం వరి అవ్వాల్సిన పని లేదు. ప్రభు యొక్క పాత్రలుగా, ప్రభువుకు సాక్షులుగా ఉన్నాం. మనం ప్రభు కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి, చింతించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు తన పరిచయం ముగించిన తర్వాత, బోధించుట సాలించిన తర్వాత, ప్రభు సీమోనుదైనటువంటి దోణి కలిగినటువంటి పేతురుతో అన్నటువంటి మాటను ఒక్కసారి చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు బోధించుట సాలించిన తరువాత ప్రభు చెప్పిన మాట, నీవు దోణెను లోతునకు నడిపించు. గో టు ద డీప్ లెవెల్. చాలా సార్లు మన విశ్వాస జీవితంలో పైనే ఉంటాయి, పై భక్తి జీవితాల్లో శ్రమలు వస్తే మనకు, అందుకే విత్తనాల గురించి, విత్తువాని విత్తనాలు ఎలా ఉన్నాయో మన అందరికి తెలుసు. మన విశ్వాసము కూడా ఏమైనా దేవుని బిడ్డలారు, మరి ఇక్కడ కరెంట్ పోయింది, దయచేసి క్షమించండి, వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోనుదైనటువంటి ఆ దోణి కలిగినటువంటి సీమోనుతో ప్రభు చెప్పిన మాట, నీ దోణిలో లోతులకు నడిపించు, లోతుగా వెళ్ళాలి. విశ్వాసపు జీవితం ఎలా ఉండాలి అంటే వేళ్ళు లోతుగా పాడినటువంటి వారై ఉండాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడుతుంది. వేళ్ళు ఎలా ఉంటాయంటే వాడు నీటి కాలువల యోరణ నాటబడినది, లోతుగా పాడినటువంటి జీవితాలుగా ఉండవాలి. ఇక్కడ సీమోనుతో ప్రభు చెప్పిన మాట, నీవు దోణిను లోతుగా నడిపించు, లోతునకు నడిపించు. ఇంకా మనం లోపలికి వెళ్దాం. ఏమి నేర్చుకోవడానికి ప్రభు ఈ శ్రమ ఉంచాడు మన జీవితాల్లో. ఈ పైన భక్తి మనకు సరిపోదేమో, నేడున్నటువంటి భక్తి విశ్వాసాలు మనకు సరిపోవేమో, ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఈ శ్రమలైనా, ఈ కష్టాలైనా, ఈ అవమానమైనా, ఈ శోధనైనా ప్రభు కొరకు భరిద్దాం, లోతునకు వెళదాం. అందుకే నేటి అంశము విశ్వాసపు లోతులోనికి వెళతాం. పై విశ్వాసము మనకున్న శ్రమకు మనం తట్టుకోలేమేమో, ఈ విశ్వాసములు మనం నిలబడలేమేమో, కనుక ఇంకా లోతునకు వెళ్ళాలి. వాస్తవంగా ప్రభు వారితో అన్నప్పుడు, మీరు దోణిని లోతునకు నడిపించి వలలు వేయండి అన్నప్పుడు వారు అనుకుంటుండొచ్చు, అంటే సామాన్య మానవుల తలంపు ఎలా ఉంటుందంటే, చేపల పట్టడంలో మేము నైపుణ్యం కలిగిన వారము, మాకు తెలియదా ఎక్కడ ఏ విధంగా వేయాలో. లోకానుసారమైనటువంటి మాటలు అలానే ఉంటాయి. జాలర్లకు తెలుసు ఏ విధంగా వల వేయాలి, ఏ సమయంలో వల వేయాలి, ఏ ప్రాంతంలో వల వేయాలో వారు ఎరిగినటువంటి వారు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, మీరు లోతునకు నడిపించి వలలు వేయండి. చాలా సార్లు మన యొక్క జ్ఞానముతో నాకు అన్ని తెలుసు, నేను అన్ని చేయగలను, నేను నైపుణ్యం కలిగిన వాడిని, నేను బాగా తెలివిగలిగిన విద్యావంతుడను, తెలివిగలవాడిని, నాకు మించిన వారు ఎవరు లేరు అని అనుకోవచ్చు. ఇక్కడ జాలర్లో జ్ఞానము
ప్రభువుకు తన వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఖాళీ దోణెలను సమృద్ధి అయినటువంటి చేపలతో నింపించినటువంటి ప్రభు సీమోను పేతురు అది చూచి యేసయ్య మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపో. ప్రభు యొక్క కార్యాన్ని కళ్ళెదుట చూశాడు, సందేహించాడు, ప్రభుకి ఇది సాధ్యమా? ఖాళీ దోణెలను సమృద్ధి అయిన చేపలతో నింపగలిగిన సమర్థుడు మన ప్రభు. విశ్వాసంలో దేవుని బిడ్డలారా, మనం ఇంకా ధైర్యంతో ముందు కొనసాగాలి. వాస్తవంగా ఆ సంఘటన మనం చూస్తే చేపలు వాళ్ళు పట్టినటువంటి ఆ రాశిని చూస్తే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు. ఆ తదుపరి సీమోను పేతురు అంటున్నాడు, ప్రభా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు, నా జీవితంలో నేను పాపపు తలంపులు తలంచినటువంటి వాడు, నా జీవితాన్ని నువ్వు నన్ను విడిచిపోము, పరిశుద్ధుడు, నీ ఆలోచనలు శ్రేష్టమైనవి, నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి. యెషయా గ్రంథంలో చెప్పినట్లు మన తలంపుల కంటే, మన ఆలోచనల కంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు, ఆయన యొక్క తలంపులు మనకంటే ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపులు పట్ల అంత ఉన్నతంగా ఉన్నాయి. మీద ఆధారపడి ఉండి నిరాశ అనుభవం పనికి రాలేదు, ఏది కూడా ఒక్క చేప కూడా పడేటువంటి స్థితిలోనికి రాలేదు. దేవుని మాట తనకు వాడినందుకు తన ధోరణి ప్రభువుకి భోజనము దొరికింది. తన ఆత్మీయ ఆహారం దర్శించటకు ప్రభు ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. ఈ దినమున బిడ్డలారా, నీవు నేను ప్రభు కొరకు ఒకసారి వాడబడాలంటే మొట్టమొదటిగా ప్రభు అడుగుతున్నాడు నీతో. చాలా మంది అంటారు, అయ్యా అంత సెటిల్ అయ్యాక అప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడు ఎందుకు లేండి. చాలాసార్లు మేము అంటూ ఉంటాం. వీ హ్యావ్ నియర్లీ 2000 ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు సెమినరీస్. అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతున్నప్పుడు బ్యాప్టిజం ఇద్దామంటే ఎందుకు లేండి, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, ఇప్పుడే ఎందుకు లేండి. చాలా మనము నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ప్రభు కొరకు సమర్పించుకోవడానికి, ప్రభు కొరకు వారిని ఇవ్వటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, ప్రభు కొరకు సమయాన్ని ఇవ్వటానికి. నేను ఈ లాక్డౌన్ రాకముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలనుకున్నాను. ఎవరిని అడిగినా అయ్యా మాకు అంత ఓటీ చాలా బిజీ, మేమంతా బిజీ షెడ్యూల్, ఎప్పుడు ఉద్యోగమే ఎప్పుడు ఉద్యోగం. మరి ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉద్యోగాలేవి ఎక్కడున్నాం? వేర్ వి ఆర్, ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం, ఎటు వెళ్తూ ఉన్నాం మన జీవితం. ఈ రోజు గురి అడుగుతున్నాను, బ్రదర్ ఇప్పుడు కూడా బిజీ అంటే లేదండి బ్రదర్ సారీ, ఆదివారం గుడికి రావడానికి కూడా బిజీ అని చెప్పేవాళ్ళు. ఓటీల మీద ఓటీలు, ఏమైనా నీ ఓటీలు, ఆ డబ్బులు ఏమైపోయి ఈ రోజు పరిస్థితులు చేయదాటుతుంది. నేను అది ప్రభు మనకు శాపం ఇచ్చాడని కాదు, కానీ ప్రభు కంటే కూడా మనం లోకాన్ని ప్రేమించాం, ప్రభు కంటే కూడా లోకములో ఉన్న వస్తువులను ప్రేమించడం. ఈనాటి దినమున ఈ రోజు వస్తువులు ప్రేమించడానికి కాదు, మనుషులు చూసే భయపడుతున్నాం, మనుషులు కనబడితేనే భయపడుతున్నాం. కనుక ప్రభువు మీద ఆధారపడదాం. ప్రభు ఖాళీ ధోరణులను, ఖాళీ జీవితాలు, నిరాశ నిస్పృహలతో నిండిన హృదయాలను, జీవితాలను సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో, సమృద్ధి అయినటువంటి దీవెనలతో నింపినటువంటి దేవుడు, పట్టుకున్నటువంటి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసినటువంటి దేవుడు, అబ్రహాము తన వంశమును, అబ్రహాం ఇస్సాకు యాకోబులో తండ్రిగా దేవుడు తను తాను బయలుపరుచుకున్నట్టు ఒంటరిగా ఉన్నటువంటి ఒక్కరి జీవితాన్ని ఈ రోజు ఎంతమంది విశ్వాసులకు తండ్రిగా చేయగలిగిన దేవుడు, ఒక్క ధోరణి తీసుకొని 2 ధోరణులు సమృద్ధి అయిన చేపలతో నింపినటువంటి దేవుడు.
ఈ రోజు ప్రభువుకు మనం అప్పగించుకోగలిగితే మన జీవితాలను సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపగలడు. ఈ విశ్వాసములో సడలిపోకుండా కనాను స్త్రీ ఏ విధంగా పట్టుదలతో ప్రభు పాదముల యొద్ద వేడుకోగలిగిందో, రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ప్రభు పాదములను వస్త్రములను ముట్టుకుంటే నేను బాగుపడుతున్నాను ఏ విధంగా తలచిందో, ఈ దినమున మనం కూడా విశ్వాసముల లోతులోకి వెళదాం. సడలిపోకుండా, భక్తిలో సడలిపోకుండా స్థిరంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఒక్క నిమిషం ఆలోచన చేస్తాం. మన ఆత్మీయ స్థితిలో అనేక మార్లు నిరాశ నిస్పృహతో ఉంటాం. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, ఆయా పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నీ జీవితం నాకు, నీ హృదయం నాకు కావాలి. ప్రభు మన హృదయంలోకి వచ్చి మన హృదయంలో వసించి మన జీవితాన్ని అనేకులకు ఒక బూరగా రక్షణ స్వార్థను ప్రకటించడానికి ఒక సాధనంగా ప్రభు వాడుతూ ఉండగా, ఇంకా ఈ జీవితంలో ఉన్న శ్రమల గురించి, కష్టాల గురించి, నిందల గురించి బాధపడుతున్నావా ప్రియ సహోదరు? ఆర్థిక పరిస్థితుల, అనారోగ్య పరిస్థితుల, నిందల, అవమానాల, ఏ పరిస్థితులైనా ప్రభు సీమోను పేతురుతో ఉండి, సీమోను పేతురు హృదయంలో ఉన్నటువంటి సమస్యను ఎరిగి, వారి హృదయంలో ఉన్న వేదన ఎరిగినటువంటి దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో, మన విశ్వాసుల సమూహంలో ఉన్న శ్రమలను ప్రభు సరిచేయలేదా? ప్రభు మీద ఆధారపడి విశ్వాసంలో ఇంకా బలంగా పట్టుదల కలిగి జీవించడం, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగిన ప్రభు మన చెంత ఉంటే ఎందుకు ఇంకా అన్నిల వలె అవిశ్వాసంతో కృంగిపోతున్నా? విశ్వాసం లేని వారి వల్ల ఉండకుండా విశ్వాసపు లోతుల్లోనికి వెళ్తాం. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసయ్య వైపు చూద్దాం. ఈ ఖాళీ జీవితాలు, పనికిరాని జీవితాలు సమృద్ధి అయినటువంటి దీవెనలతో, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో ఇతరులకు ఆశీర్వాద కారకులుగా దేవుడు మనం చేయాలి. ప్రార్థన. ప్రేమమయుడ, కృపమయుడ, విడువని ఎడబాయని నీ కృప, నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన మా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నవారు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరినైనా వయసు రీత్యాలైన తారతమ్యం లేకుండా అందరూ ప్రభు అందులో ఏకీభవిస్తున్నారు. ఈ సమయమును ఆయన ప్రార్థనకు సమయాన్ని ఇచ్చి, విలువైన ఈ సమయమును ప్రభు నీ కొరకు వెచ్చించి, ఆశతో వింటున్నటువంటి తిలకిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆయన ఆశీర్వదించండి. వారి హృదయాల ప్రభు మీ మేలుతో నింపండి, ధైర్యంతో నింపండి, విశ్వాసముతో నింపండి నాయన. ఏది కూడా ఈ లోకములు మమ్మల్ని ఏమీ చేయజాలదు నాయన. అవును, సెలవిచ్చినట్టుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు ప్రభు దినము చనిపోతున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతు నీ కొరకు బ్రతకాలి. ఈ విశ్వాసంలో జారిపోకుండా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు నీ మీద ఆధారపడేటువంటి స్థితి పాల్గొచ్చి నువ్వేదైనా చేయగలిగిన సమర్థుడు ప్రభు. సారేపాతు విధవరాలి జీవితాన్ని నింపించి, శునైమయరాలి ఇంట్లో నువ్వు ప్రభా గొప్ప కార్యమును జరిగించి, మరియు మార్తల ఇంట్లో ప్రభా గొప్ప అద్భుత కార్యమును జరిగించి, మా జీవితాల్లో కరువు, వస్త్రహీనత, మరణము ఏది ప్రభా నీ నుండి వేరు చేయగలదు? ఏది కూడా మమ్మల్ని వేరు చేయగలదు? అటువంటి ప్రభా మా వేరు లోతుగా పారినటువంటి వారంగా విశ్వాసపు లోతుల్లోనికి వెళ్ళగలరు. ఆత్మీయ శక్తిని, బలమును, వాక్యపు శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎవరెవరు బలహీనతలు, ఎవరెవరు అక్కర్లో ఉన్నారు, ఎవరెవరు శోధనలు ఉండే, శ్రమలు ఉండే, కష్టాలు కూడా వెళ్తున్నారు, వారితో మీరు ఉండండి. ప్రతి కుటుంబంతో మీరు ఉండండి.
ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయాన్ని ఫ్యామిలీ ప్రేయర్ గా కుటుంబం అంతా నేను నా ఇంటి వారు నీతి సూర్యుడైన యెహోవాను సేవించదమని యెహోషువ ఏ విధంగా ప్రతిజ్ఞ పూనాడు, ఈ సమయంలో తమ విలువైన సమయాన్ని కుటుంబాలుగా ప్రభు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధి అయిన మేలులతో నింపండి. నీ చిత్తమైతే మరొక పర్యాయం మేమందరం కలుసుకునేవారు, మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభు ఆయన కలుసుకునే కృపాక్షేమములతో నింపి నడిపించమని ఈ టెక్నికల్ విషయాలు ప్రభు మాతో ఉండి నాయన ఇంతవరకు సజావుగా నడిపించుకోవడానికి కృప చూపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 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 అయ్యగారు బ్లెస్ బెనెడిక్షన్ కూడా ఇస్తారా? బెనెడిక్షన్ కూడా. హలో ప్రసాద్ ప్రతాప్ గారు, చివరిన బెనెడిక్షన్ తీసుకున్నామన్న ప్రేయర్ టైం తర్వాత మీరు క్లోజింగ్ వర్డ్స్. సో ప్రవచించినటువంటి మరి ఆర్ యు ఏబుల్ టు హియర్ వాస్ చింత వినబడుతుందన్న? హలో, ఓకే. ప్రభు మరి శ్రేష్ఠ ఓకే ప్రభు ఇచ్చిన శ్రేష్టకరమైన వాక్యాన్ని బట్టి ప్రభు కలుగునుగా. మరి నిజంగా ఇది ప్రతి విషయానికి ఎంతో అవసరమైనటువంటి వాక్యం. మరి ముఖ్యంగా నేను అనుకుంటా ఈ టీసీ గ్రూపులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరూ కూడా మరి వాక్యానికి యోగ్యులు, పాలు పంపులు పొందుతున్న మీరందరూ కూడా ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళే వారిగా ఉన్నారని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడం అదే మనం ఆధ్యాత్మిక లోతుల్లోకి చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో ప్రతాప్ గారు, రెవరెండ్ ప్రతాప్ గారు మరి మంచి వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. టిఎఫ్సి పక్షంగా ద ఫ్యామిలీ ఫర్ ఓకే చింత అన్నా. ఓకే, అది కట్ అయిపోయింది ఏదో. ఓకే, అది కట్ అయింది. ఇట్స్ ఓకేనా? వి కెన్ హియర్ యు అన్న. ఓకే ఓకే. నిజంగా దేవుడు మరి మనకు చాలా ఇది అన్మ్యూట్ చేసే ఉంది కదా ఇప్పుడు. ఓకేనా? వినబడుతుంది. ఇప్పుడు వినబడుతుందన్న. ఓకే ఓకే. సో ప్రతాప్ గారికి మరి ముఖ్యంగా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మంచి శ్రేష్టకరమైనటువంటి వాక్యాన్ని వారు మనకు అనుగ్రహించారు. మరి టిఎఫ్సి గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా ఈ వాక్యాన్ని మరి జ్ఞాపకం ఉంచుకొని మీరు ఇప్పటి వరకు ఏ విధంగా కొనసాగుతున్నారు, ఇక ముందు దినాల్లో కూడా ఆధ్యాత్మికత లోతుల్లో there is సార్ మీ మాట వినపట్లేదు సార్. yes కట్ అవుతూ వస్తే అన్న మీ నెట్వర్క్ ప్రాబ్లం. ఇమాన్యుయల్ అన్న మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నది. ఓకే ఓకే సార్. సో విల్ కంటిన్యూ విత్ ద ప్రేయర్ టైం అన్న. Okay, I'm closing this. Yeah. You can take over now, Edward. Sure, Anna. Okay, Anna. Yeah. Okay. Signal problem ఉన్నట్టుంది ఇక్కడ. So, thank you very much. మరి హోస్టింగ్ ఫ్యామిలీగా ఉన్న అయ్యగారు వి ప్రతాప్ గారికి క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా ఈ సమయం మరి నాకు ఇచ్చిన మోడరేటర్ గారికి వారికి కూడా నేను ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. నౌ
going to have the Family for Christ prayer theme. మరి ప్రార్థన అంశం గురించి ప్రార్థించడం జరుగుతుంది. మరి ఈ ప్రార్థన అంశం నేను చెప్పక ముందు ఐ రిక్వెస్ట్ సిస్టర్ మీనా గారు అండ్ పాస్టర్ నెల్సన్ అన్న గారు, సిస్టర్ మీనా గారు, పాస్టర్ నెల్సన్ అన్న గారు, మీరు ప్రార్థన అంశం ప్రార్థించాలని ఆశిస్తున్నాను. సిస్టర్ మీనా గారు, is it okay, sister? Yes. Okay. Yes, brother. So yesterday, Reverend Dr. Pannir Selvan Williams garu from Bangalore, he has joined. Mari ayana mana madhya mari atma prerapanato తీసుకొని వచ్చిన వాక్యంలో నుండి ఎన్నుకున్న అంశము మానవులకు కుటుంబము ప్రభు ఇచ్చిన బహుమతి. కాబట్టి ప్రతి కుటుంబము క్రీస్తు కోసము జీవించాలి. The family life to the human beings, it's a gift from the God. So we have to live for the Christ. That is our prayer theme. మానవులకు కుటుంబము ప్రభు ఇచ్చిన బహుమతి, కాబట్టి ప్రతి కుటుంబము క్రీస్తు కోసము జీవించాలి. మరి ఆయన రెవరెండ్ డాక్టర్ పన్నీర్ సెల్వన్ విలియమ్స్ గారు 3 విషయాల మన ముందు ఉంచి ఉన్నారు. కుటుంబము దేవుడు, ఫ్యామిలీ అండ్ గాడ్. రెండో విషయము కుటుంబము సంఘము, ఫ్యామిలీ అండ్ చర్చ్. మూడవది కుటుంబము లోకము, ఫ్యామిలీ అండ్ ద వరల్డ్. ఈ 3 విషయాలలో మరి నేను ప్రాముఖ్యమైన 3 మరి లేఖనములను తీసుకున్నాను. మొదటిది 127వ కీర్తన. 127వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చదువుతున్నానండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మన ఇల్లు కట్టడము క్రీస్తు చేతుల్లో, ఆయన సన్నిధిలో మనం సమర్పించినట్టయితే ఆయన మన ఇల్లును కట్టును. దట్ ఈస్ ద ఫ్యామిలీ అండ్ ద గాడ్ రిలేషన్. రెండవది వచ్చేసి మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. దేవుడు మరి జనులతో మాట్లాడుచున్నప్పుడు అక్కడికి వారి తల్లి సహోదరుడు వచ్చినప్పుడు ఆ జనులు క్రీస్తుతో అన్నప్పుడు క్రీస్తు వారితో వివరించినది ఈ మాటలు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లియునని చెప్పెను. సో ఫ్యామిలీ అండ్ చర్చ్ అంటే క్రీస్తును అనుసరించే కుటుంబాలే సంఘాలుగా ఉంటుంది. కాబట్టి మరి మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం ప్రకారము ఆయన చిత్తము దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే ఆయన కుటుంబస్తులుగా, ఆయన సహోదరుడుగా సహోదరిగా తల్లిగా ఉండును. మూడవది ఫ్యామిలీ అండ్ ద వరల్డ్. యెహోషువ చెప్పినట్టుగా నేనును నా ఇంటి వారితో యెహోవాను సేవించదము అనెను. యెహోషువ చాప్టర్ 24 15th verse. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. కాబట్టి మన అంశము ఈరోజు మానవులకు. ఎందుకనంటే ఆదామును సృష్టించినప్పుడు అవ్వను సృష్టించడానికి దేవుడు ఆదాము అడిగినందుకు అవ్వను సృష్టించలేదు. దేవుని చిత్తానుసారంగానే అవ్వను ఆదాముకు సహాయకురాలుగా సృష్టించెను. దేవుడు మానవులకు ఇచ్చినది కుటుంబము ఒక బహుమతిగా ఉన్నది. సో ఆయన బహుమతిగా మనకు ఇచ్చి ఉన్న ఈ కుటుంబాన్ని ఆయన కోసము కుటుంబముగా, అంటే క్రీస్తు కోసము కుటుంబముగా, అంటే ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ గా ఉండాలని మనం ప్రార్థిస్తాం. ఇట్ ఈస్ ఓవర్ టు యూ సిస్టర్ మీనా గారు అండ్ పాస్టర్ నెల్సన్ గారు తర్వాత ప్రార్థించిన తర్వాత మరి ప్రతాప్ అయ్య గారు మరి వీలైతే బెనడిక్షన్ ఇవ్వాలని కోరుచున్నాను. సిస్టర్ మీనా గారు. Yes, brother.
प्रभु तेरा हूँ, तेरे वचन से तेरा प्रेम पहचानता हूँ। मेरी लालसा है कि विश्वास से अब आके तेरे पास रहूं। आत्मिक शांति से काम के योग्य कर मुझको सेवा में लगा। मेरा मन कर स्थिर मेरी इच्छा को अपनी इच्छा से मिला। धन्यवाद धन्यवाद और स्तुति महिमा के योग्य हमारे प्रेमी पिता परमेश्वर, इस सृष्टि के सृजनहार पिता, उद्धारकर्ता का कृपालु ईश्वर, अति दीनता और नम्रता के साथ एक बार फिर हम सब अपने चरणों में आपके सामने आते हैं पिता परमेश्वर। आपका धन्यवाद करते हैं आज दिन भर की उन सारी उत्तम आशीषों के लिए पिता परमेश्वर जो आपने हम सबों को प्रदान की है, ताकि इस संध्या के समय में हम सब एक छोटे परिवार के रूप में आपके नाम की स्तुति और महिमा करने पाए और आपको धन्य कह सके जीते पिता परमेश्वर। आपका धन्यवाद पिता परमेश्वर कल के उस बाइबल के सुंदर वचन के लिए पिता परमेश्वर जो रेवरेंड पनीगर सर्वन ने हमें दिया है पिता परमेश्वर, कि आपने एक इतने सुंदर परिवार की रचना की है पिता परमेश्वर। हम जानते हैं कि आपने जिस सुंदर रीति से हमारे परिवार को बनाया है, उसी सुंदर रीति से उस परिवार में उस परिवार के हर एक सदस्य के साथ आपका पवित्र आत्मा रह सके जीवते पिता परमेश्वर, ताकि हम अपने उस व्यक्तित्व को चर्च के माध्यम से पिता परमेश्वर अपनी सारी कलीसिया पर फैलाने वाले हो सके जीवते पिता परमेश्वर। इस परिवार को जो आपने रचा है जीवते पिता परमेश्वर, इनमें का हर एक जन आपके अनुग्रह से, आपकी सामर्थ्य से अपने विश्वास को दृढ़ करने के योग्य हो सके मेरे जीते पिता परमेश्वर। आपसे विनती है हम में से प्रत्येक घराना आपके नाम की महिमा स्तुति, आपके नाम की जय जयकार करने योग्य हो सके पिता परमेश्वर, और हम अपनी मसीहत को अपने व्यवहार के द्वारा, अपनी बोली के द्वारा, अपने चाल चलन के द्वारा पिता परमेश्वर इस सारे संसार में फैलाने वाले हो सके, कि हमारा परमेश्वर किस प्रकार से शिक्षा देता है और हमारे परिवार को किस प्रकार से स्थापित करता है पिता परमेश्वर। आपका धन्यवाद हो कि हम सबों के परिवार में आपकी आशीष हो जीते पिता परमेश्वर। जो कोई भी आज की इस मीटिंग में ना आ पाए हैं पिता परमेश्वर, उनके साथ भी हो, उन पर अपना पवित्र आत्मा दे, उन पर अपनी आशीष भरपूर कर पिता परमेश्वर। पास्टर प्रताप के लिए आपसे विनती करती हूँ, इतना सुंदर वचन जो हमको उन्होंने दिया है पिता परमेश्वर, होने दे कि हम सब अपने जीवन में, अपने विश्वास में उस चीज को, उस वचन को काम करने वाले हो सके जीते पिता परमेश्वर। आपके प्रचारक लोग जो इस कठिन से कठिन परिस्थिति में पिता परमेश्वर गांव-गांव में आपका प्रचार कर रहे हैं जीते पिता परमेश्वर, उन सब का रक्षक और रखवाला हो विषम परिस्थितियों में, उनके जीवन को अपने आशीष से मामूर कर मेरे पिता परमेश्वर। और आपसे क्या मांगू, इस दुनिया की, इस संसार की इस स्थिति के लिए आपसे प्रार्थना करती हूँ पिता परमेश्वर। आपका पवित्र आत्मा, आपका स्वर्ग दूत हम सबों के चारों ओर भेजिए जीते पिता परमेश्वर, ताकि ये पूरी महामारी आपके एक आश्चर्य कर्म का उदाहरण हो सके जीते पिता परमेश्वर, ताकि एक बार फिर आपके नाम का पताका हम इस दुनिया में फैलाने वाले हो सके पिता परमेश्वर। इस महामारी को आपके नाम से दूर करिए पिता परमेश्वर। आपसे विनती करती हूँ इस कलीसिया के, इस संसार के जवानों के लिए पिता परमेश्वर, उन सबों पर भी अपना पवित्र आत्मा प्रकट कर, अपना अनुग्रह प्रकट कर, उनकी बुद्धि को खोल पिता परमेश्वर, ताकि वो आपको जानने वाले एक सच्चे मसीही बनने योग्य हो सके पिता परमेश्वर। उन सबों के आचरण को सुधार मेरे पिता परमेश्वर। जो बच्चे अपने कैरियर को लेके, अपनी शिक्षा को लेके चिंतित है पिता परमेश्वर, उन सबों को शांति का हाथ अपना उनके ऊपर रख, उनका मार्गदर्शक
आपको पिता परमेश्वर मेरी बिनती को अपने कपड़े में से छुआने दीजिए, ताकि इससे सामर्थ्य निकले पिता, और मेरी मांगी हुई वस्तु यीशु मसीह के नाम से पूरी होने वाली हो सके। मेरी बिनती को सुनिए और ग्रहण करिए। आमीन। Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు, ఆశీర్వాదాలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీ అందరికీ, ఈ యొక్క సహవాసములో ఉన్న వారందరికీ, ప్రతి కుటుంబములకును త్రియేక దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. Amen. చేస్తారా? ప్రైజ్ లార్డ్. Praise the Lord. No? Okay. అచ్చా, Thank you, బైబిల్ everyone. చదువుతుంది. Yeah. Thank you, everyone, for participating in today's prayer. మరి ప్రత్యేకంగా మరి ఈరోజు హోస్టింగ్ ఫ్యామిలీగా ఉన్న ప్రతాప్ వసమల్ల, రెవరెండ్ ప్రతాప్ వసమల్ల అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. భారంతో కూడిన వాక్యంను మా ముందుకు తీసుకుని వచ్చినందుకు వందనాలు అయ్యగారు. అదేవిధంగా మోడరేటర్ గా ఉన్న ఈర్ల ఇమ్మాన్యుయల్ అన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు చాలా ఆటంకాలు మనం కలిగి ఉన్నాం. ఒకవైపు మరి హోస్టింగ్ ఫ్యామిలీగా ఉన్న వారి దగ్గర కరెంట్ పోవడం, పవర్ పోవడము, లేదా మరి నెట్వర్క్ ప్రాబ్లం, ఈవెన్ నా దగ్గర కూడా నెట్వర్క్ ప్రాబ్లం రావడం, అయినను దేవుడు మనకు కూడికను మరి ముగించుకునేలాగా, మరి అన్ని ఆటంకాలను అధిగమించి మనము కూడికను ముగించుకునేలాగా ఉంచినందుకు వందనాలు. మరి అదే విధంగా ప్రార్థించిన సిస్టర్ మీనా గారికి, మరి అదే విధంగా నెల్సన్ అన్న గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, విమల సిస్టర్, మీనా సిస్టర్, మరి భాగ్య జోగునేరి సిస్టర్ గారికి, అదే విధంగా ప్రేమరాజ్ అన్న, ప్రతి ఒక్కరికి, జెరోమ్ అండ్ విమల ఇమ్మాన్యుయల్ సిస్టర్ గారికి, నెల్సన్ అన్న గారికి, అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రేపు tomorrow it will be the day 248, the Family for Christ Daily Fellowship Prayer. So tomorrow our hosting family will be Vinith Elson. Brother Vinith Elson from Hyderabad will be joining us, and as per the program, I will be the moderator for tomorrow, and I should check the availability of Emmanuel Irla Annagaru, because today he is the moderator and tomorrow Annagaru is prayer time leader. కానీ అన్న యొక్క అనుకూలతను నేను తెలుసుకోవాలి, బికాజ్ ఈ రోజు అనుకోకుండా వారి చర్చ్ లో ఒకరు మరణించినందుకు ఫ్యూనరల్ కార్యక్రమం ముగించుకొని మన దగ్గర జాయిన్ కావడం లేట్ అయింది. సో అన్న మరి ఆయన తెలుసుకున్నాక టుమారో ప్రేయర్ టైమ్ లీడర్ అనేది నిర్ణయించబడుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నౌ we have sufficient time if anyone wants to. And also use it for his preaching, for his powerful word, and he preached from the boat to many multitudes there. So that was such an highlighting sermon. It's so beautiful. Thank you very much. And it was such a beautiful service today, Edward Garu. And I really appreciate your dedication. I'm so surprised that you've been doing it for many days, and then I came to know only very recently, but still I think that it is God-given opportunity for me to join you all every night. I mean, it's 12:40 in the night for us here in Sydney. Thank you. మేము కూడా చాలా మరి ప్రతిరోజు మీరు రావడం సిస్టర్ గారు, ఇట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్. ఒక విధంగా మిడ్ లో మీరు జాయిన్ కావడం జరుగుతుంది. స్టిల్ సో పేషెంట్లీ యు ఆర్ విత్ us, participating in this prayer and in oneness, what the prayers we do in the Lord's presence. మరి దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నామో
ఆ ప్రార్థనలకు ఏకీభవిస్తూ మమ్మల్ని ప్రోత్సాహకరంగా మీ యొక్క మరి participation is just encouraging us, sister. Thank you so much. And I also thank Ravi Paul brother who has introduced sister Bhagya garu మరి and as well I thank God for everything. I mean, day after day he could talk to us and strengthen us. మనల్ని ఈ యొక్క ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్ లలో మనల్ని అనుకూలమైన మరి ప్రతి వాక్యము ప్రతి పరిస్థితి మనల్ని మిగతా సమయాలలో మనము నిలవగలిగే మరి విధానంలో నడిపిస్తున్నందుకు దేవునికి మొదటిగా మనం we will give all our glory and praises to the Lord. So thank you. ఆయన సంకల్ప ప్రకారం మనం అందరినీ సమకూర్చారు దేవుడు ఈ సాయంత్రం సమయం మనకి ఇచ్చారు. It is such a wonderful time, and above all, since I joined with you, maybe it's the third or fourth day I remember, and I keep on telling my husband, you should also join. And of course, it is Channel 8 Gabatti. For him to keep up, it's a bit tough challenge for him. Kani, the main thing I feel is Atmiyata. I feel the presence of God in your service, and also the simplicity of all the participants. With the prayer kani, worship kani, word kani, and benediction kani, and it is so very well organized. It is so beautiful, and everyone know that how with all the honesty and dedication they join with the program anedi, and everyone do their own part, and especially your family and your wife and your daughter. It is so amazing because I've seen many ministries. I've got association with many big ministries also. You call those rich and famous ministries in India, but still here also, here in US also. Kani, I really thank God, and then I'm very sure that the Lord will continue to bless me in joining you day after day after day. Amen. 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 Thank you, sister. Thank you, and especially thank everyone. It's truly the God's work, sister. దేవుని పనే. మరి అందరం ఇక్కడ రావడము వారి సమయాలను నిజంగా sister Meena garu at this time she has clinic at Hyderabad. Wow. And still she possibly make it. And Pastor Nelson garu, he is busy. Sister Vimla garu, they are busy, and other brothers also. So వాళ్ళ పరిస్థితులలో వారి కుటుంబాలలో ఉన్న పరిస్థితులలో కూడా వారు సమయం తీసుకొని జాయిన్ కావడము గొప్ప విషయము. అండ్ అయ్యగారు ప్రతాప్ గారు వారు కూడా మరి సంఘం పరిచర్యలో బిజీగా ఉంటూ కూడా సమయం ఇవ్వడము. అదేవిధంగా మోడరేటర్ గా ఉన్న ఇమాన్యుయల్ బ్రదర్, actually he doubtfully said, then he said no, it is too long that I have joined TFC ani. He said I'll definitely be there as moderator today. Kani chivarlo ayanaku he received a call and he has to go for the funeral, and he rushed back to his home. When I called him up, he said, just give me 5 minutes, in the meantime you continue with the prayer and singing, I will join. So it is all everyone's encouragement, sister. That is how the God is taking up. So it is all God's work, sister. All glory to the Lord. Yes, absolutely. Glory to and thank you so much, sister. I mean, మీ దగ్గర వాతావరణం అనుకూలంగా లేదు, సమయము అనుకూలంగా లేదు, and you are assuring us of joining. That is truly we can have that అంటే మీలో ఉన్న దేవుని పట్ల ఉన్న ఆసక్తి, ఆత్మీయత అనే విషయం కూడా మీరు తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, సిస్టర్. We truly are blessed with the association. Yes, and we all are. I'm blessed indeed. Thank you very much. Okay, Mari. Thank you. Thank you, Andy. Thank you, Pastor garu, Ayyagaru. Thank you so much. Good night, Ayyagaru. Thank you so much. Nelson Anna, good night, Anna.
Vimala sister, good night. Jerome brother, good night.